ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసిందని విజయవాడలో ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు చలో విజయవాడ పేరుతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జీవో నెంబర్ 21 రద్దు చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తమ జీవితాలు రోడ్డున పడ్డాయని మండిపడుతూ ఉన్నారు ఆటో కార్మికులు. ఆటో డ్రైవర్ల నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు విజయవాడ నుండి అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ కూడా విజయవాడకు సంబంధించినటువంటి ఏదైతే చెలో విజయవాడ కూడా కార్మిక సంఘాలు పిలిపించాయి. ఆటో మరియు ఏదైతే టాటాకి సంబంధించినటువంటి ఏదైతే కార్మిక సంఘాల నాయకులు ఉన్నారో వీరంతా కూడా ఇక్కడ నుంచి కూడా విజయవాడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కూడా ధర్నా చౌక్ వరకు కూడా భారీ నిరసన చేపట్టబోతున్నారు. ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏది చూస్తారు ఏంటండి సార్, చెప్పండి అసలు ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆటో కార్మికులు ఆదుకుంటామని. కానీ ఒడ్డు చేరేదాకా ఓడమల్లన, ఒడ్డు చేరినాక బోడి మల్లన్న అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు. కార్మిక సంఘాలన్నీ వాళ్ళ టీఎన్టీసీతో సహా 30,000 రూపాయల చొప్పున వాళ్ళకు వాహన మిత్ర కింద ఇవ్వమని చెప్పేసి అన్నాము, కానీ ఇవ్వలేదు. సంక్షేమ బోర్డు ఇవ్వమని చెప్పాము, ఇవ్వలేదు. ఉచిత బస్ పాసు ఇవ్వటం వల్ల మహిళలకి మేమేం అభ్యంతరం చెప్పట్లా, కానీ ఆటో కార్మికులు బతకటం ఎలా, వాళ్ళ ఉపాధి ఎలా అనేది మండల కేంద్రాల్లో విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో ఉపాధి పోయి ఆటోలు అమ్ముకుంటున్నారు. 2 ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు చాలా దారుణంగా అసలు ఈ 20 రోజుల నుంచి మా మీద మాకే ఎర్త పుట్టేసింది. అంత ఇదిగా చేశారు. మేము ఇప్పుడు సావాలా బతకాలా అనే ఆలోచనలో ఉంది. 20 రోజుల నుంచి 500 కాదు 5 రూపాయలు తీసుకెళ్ళలేకపోతుంది ఇంటికి. బండెద్దులు కట్టుకొని గ్యాస్కి ఇట్లకి తోలే కూడా రావట్లేదు. 1-2 కిరాయికి అంట 100 రూపాయల కిరాయి కూడా దొరకట్లేదు. కార్మిక సంఘాల నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా తమకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలని చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి ప్రధాన మీ డిమాండ్స్. ఖచ్చితంగా కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి భద్రత కోసం గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాహన మిత్ర, ఆ యొక్క సడలింపులని సడలించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశత్వాన్ని ఎండగట్టాలని ఈరోజు కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తరఫున కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఒకే ఒక నినాదం, ఏదైతే స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో కార్మికుల యొక్క భుక్తిని కూలదోచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రభుత్వాలు, ఇటువంటి నిరంకుశత్వాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకోకుండా కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా వాహన మిత్ర ఇవ్వాలని చెప్పి వారిని న్యాయం చేసే వరకు కూడా కార్మికులతో కలిసి మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఎన్నికల్లో ప్రతి డ్రైవర్కి ఇస్తున్నారు, ఇప్పుడు చూస్తేనే ఓనర్కి ఇస్తామంటున్నారు. ఏంటి పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వారు చేసిన దానికన్నా మేము ఎక్కువ చేస్తామని చెప్పని ఈ కార్మిక సోదరులందరికీ కూడా నమ్మబలికి ఎక్కువ ఇవ్వకుండా పోగా కార్మికులకి ప్రతి ఒక్కరికి కార్మికుల కుటుంబాల్ని రోడ్డున పడేసేటట్టుగా ఈ కూటమి ప్రభుత్వం నమ్మగలిగి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఈ నిరంకుశత్వమైన విధానాన్ని ఎండగట్టడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తరఫున, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి మేము అండదండలుగా ఉంటామని చెప్పని ఈ జీవో నెంబర్ 21ని రద్దు చేసేంత వరకు, ఈ వాహన మిత్ర విధానాన్ని 30,000 రూపాయలు పెంచేంత వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగట్టడానికి మేము ఎంత త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్తాను. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చడం పాటు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి, జీవో నెంబర్ 21 రద్దు చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి వీరు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియోస్ రమణతో రాజు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.